విషయంలో తానే శుద్ధి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారికంటే శ్రేష్ఠుడై ఆ ఉన్నత లోకమందు ఆ మహామహుని కుడి పార్శ్వమున ఆశ్రుడై ఉన్నవాడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా, అనుదినం మా భారాన్ని భరించుచున్న దేవా నీకు వందనాలు. తరతరములు నిలిచిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికరముల తండ్రివి, అధిక స్తోత్రం నొందదగిన వాడవు, నీతిమంతుడవు, నాయన ప్రేమించువాడవు నీవే. నా తండ్రి, వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా మీరు నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవే మా యజమానుడుగా ఉన్నందులకై స్తోత్రం నాయన. నువ్వు యథార్థవంతుడు అని హృదయకాలపు వేళ నిన్ను స్తుతిస్తున్నాం నాయన. అవును తండ్రి, తన యందు భయభక్తులు కల వారి యందును, తన కృప కొరకై కనిపెట్టి వారి యందును ఆ ప్రభు నాయన ఆనందించువాడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడుగా నీవై ఉన్నందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని దేవుడవు నీవే తండ్రి నాయన. నీ చేతి నీడలో మమ్మల్ని కప్పి కాపాడుచున్న దేవుడవు నీవే తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న వాడా నీకు స్తోత్రములు. నానా నీవే మా ప్రభుడవు, విభుడవు, పరలోక నాదుడవని ఉదయ కాలపేళ నేను స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్యా, పరిపూర్ణ సౌందర్యం గల ఆ సియోను కొండపైన నిరంతరము నాయన నిలిచి ఉన్న దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీవే నానా పరమ కుమ్మరివి తండ్రి, పరమ ద- దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, తండ్రి కుడి పార్శ్వం ఆశీనుడై నేను నిరంతరం మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ పరలోకంలో నన్న వేవేల దూతలతోను శరాపుల ఖరాబుల చేతను తన కెరూబుల చేతను ప్రభా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కీర్తింపబడుచున్న దేవా వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అక్షయుడా, అదృశ్యుడా, అనంతుడా నీకు స్తోత్రములు నాయన. సర్వంలో సర్వమై ఉన్నవాడా, సర్వాధిపతి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలపు వేళన తండ్రి ప్రభా చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, మిమ్మల్ని ఎంత స్తుతించినను మా రుణం తీరదు ప్రభా, అది అట్లుండవలసినదే తండ్రి. అవునయ్యా, ఈ పునరుత్థాన దినంలో ప్రభా మేమందరం ఒక మందగా చేరి అయ్యా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు, మీ వాక్యం ధ్యానించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇట్టి పరిస్థితి నాయన మాకు అనుగ్రహించిన దేవా నీ కరుణ వాత్సల్యం కొరకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయనా తండ్రి, ఈ రోజు మా కొరకే నాయన మీరు ఏర్పాటు చేసిన దైవజనుడు నాయన బాబు రత్నాకర్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. బిడ్డను దీవించండి అయ్యా. పిల్లలను నానా తండ్రి షీలా సిస్టర్ ని ఆశ్రయించమని వేడుకున్నాను. ఆశ్రిత, అంకిత నాన్న చిన్న పాపను దీవించండి నాయన. హోమ్ చిల్డ్రన్ బట్టి వందనాలు చెల్లించుకుంటాను. సమృద్ధిని దయచేయండి నాయన. నేను నమ్మిన బిడ్డలకి ఏ కొదువ నేను ఉంచనని సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. కోర్ కమిటీలోని ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన ఉదయకాలం నే తండ్రి 3 గంటలకే లేచి ప్రభావ నీ పాద సన్నిధిలో నాయన మీ పాదాలు పట్టుకొని గోసాడుతున్న నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు అయ్యా. అయ్యా, వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. వారి ప్రార్థనలన్నీ మీకు ధూపం వలె మీ సన్నిధికి చేరుతున్నందులకై స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నాయనా తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, వాక్యం విత్తుచుండగా అయ్యా మేమందరం శ్రద్ధతో విని ప్రభా నాన్న వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకందరికి దయచేయండి నాన్న. అవును తండ్రి ప్రభా నాయన, నిన్ను విడువని ఎడబాయనని సెలవిచ్చిన మా తండ్రి అయ్యా, నీ చేతితో మమ్మల్ని పట్టుకుని ఉన్నందులకై స్తోత్రాలు. మీరు వెలుగై ఉన్నావు తండ్రి నాన్న. ఆ వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడు నాయన, కరుణామూర్తివి నాయన తండ్రి. మేము మిమ్మల్ని ప్రేమించుకున్నప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. పేరు పెట్టి మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అట్టి ధన్యత మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ మీ చేతిగా అప్పగించుకుంటూ నాయన ఈ తండ్రి పునరుత్థాన దినంలో మా మందిరాలకు వెళ్ళి మేమందరం నాయన బలలో పాల్గొనే భాగ్యం మాకు అందరికి దయచేయమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమేన్. ఆమెన్ హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఏడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ. ప్రయాణించటము, రచన మరియు కవిత్వము చదువుటయు వారికి హాబీలు. షీలా గారు మరియు బాబీ రత్నాకర్ గారులకు 3 బిడ్డలు, అనేక మంది ఆత్మీయ పిల్లలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం.
అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. ప్రైజ్ నా లార్డ్. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? ఉందన్నయ్య, వినిపిస్తుందండి. ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. మరి మీ అందరికీ కూడా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెద్దలకి కృతజ్ఞతలు, వందనములు. యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరి నేను ఒక బుక్ రివ్యూ చేస్తా ఉన్నాను, బుక్ స్టడీ. ఆ బుక్ పేరు ద 4 లవ్స్, 4 ప్రేమలు అనే ఒక పుస్తకం. దేవుని సేవకుడైన సిఎస్ లూయిస్ అనే ఒక రచయిత, ఆయన చేత రాయబడిన పుస్తకం అది. మరి ఆ పుస్తకం గురించి గడిచిన 4 సార్లు అనుకుంటాను నేను పంచుకుని ఉన్నాను. ఆ పుస్తకంలో ఉన్న తలంపులు, దేవుని వాక్యాన్ని కూడా సమగ్రపరిచి మీ ముందు పంచుకుంటా ఉన్నాను. నా ముఖ్య ఉద్దేశము, ఎందుకు నేను ఈ పుస్తకమని, ఈ యొక్క విషయాల్ని నేను షేర్ చేసుకుంటున్నానంటే, నా వ్యక్తిగత జీవితంలో ఇది నాకు చాలా సహాయం చేసింది. ప్రతి ఒక్కరికి ఒక ప్రయాణం ఉంటుంది. బయటికి కనపడే ప్రయాణము, అంతరంగిక ప్రయాణము, 2 రకాలు ఉంటాయి. మనం ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని పై రూపం సహజంగా వెంటనే చూస్తాం. పై రూపం అంటే మనకు కనపడే ఒక ప్రయాణం ఆ వ్యక్తి జీవితంలో. ఉదాహరణకి యోబు స్నేహితులకి యోబు గురించి ఒక ప్రయాణం కనపడింది వాళ్ళకి. యోబు యొక్క జీవిత ప్రయాణం వారు ఒక కోణంలో చూస్తా ఉన్నారు. కానీ యోబు తన అంతరంగికంగా ఒక ప్రయాణం చేస్తా ఉన్నాడు. నేను యోబుతో పోల్చుకునేంత అంత పరిస్థితి నాకైతే లేదు. కానీ మనకి కొన్ని సూత్రాలు మనకి ఉపయోగపడతాయి కాబట్టి, ఇట్స్ అ ప్రిన్సిపల్ దట్ పీపుల్, సో కాల్డ్ స్పిరిచువల్ లీడర్స్ కూడా, మీరు గమనించినట్లయితే యోబు గ్రంథంలో మనం కూడా చాలాసార్లు కొటేషన్స్గా వాడుకుంటాం. ఎవరి మాటలు? యోబు స్నేహితులు మాట్లాడిన ఆ యొక్క అధ్యాయాల్లోని వచనాలు మనము ఒక్కోసారి క్యాలెండర్స్ మీద, ఒకసారి వాల్స్, గోడల మీద వాక్యం కానీ, లేకపోతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ రకరకాలైన కొటేషన్స్, ప్రామిసెస్గా కూడా మనం వాడుకుంటా ఉంటాం. యోబు స్నేహితులు మాట్లాడిన మాటలు అవేం సామాన్యమైన మాటలు కాదండి. యోబు స్నేహితులు సామాన్యులు కాదు. వాళ్ళు దేవుని గురించి ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు. కానీ వారు దేవునిని దగ్గర పొందుకోకుండా దేవుణ్ణి అడిగి, ప్రభువా, సింపుల్ మిస్టేక్ చేశారు వాళ్ళు. ఏంటంటే, ఓ దేవుడా, యోబు ఎందుకని ఇట్లాగా సఫర్ అవుతున్నాడు, నాతో మాట్లాడయ్యా అని యోబు స్నేహితుల్లో ఆ నలుగురిలో ఏ ఒక్కరూ అడగలేదు. పైపెచ్చు వాళ్ళకి తెలిసిన ఒక విశ్లేషణని అధ్యాయాలుగా మనం చదువుతాం. చివరికి ఏం జరిగింది? దేవుడు మహారాజు. ఆయన వస్తేనే చిన్న చిన్న రాజులు సింహాసనం మీద ఉంటారట. ఈ చిన్న చిన్న రాజులు సింహాసనం మీద ఉండాలంటే మహారాజు రావాల్సిందే. ఒక నానుడి ఏంటంటే, మహారాజు వస్తే సగం రాజులు పారిపోతారని. అది కరెక్ట్ కాదు. మహారాజు వస్తేనే సగం రాజులు, లేకపోతే చిన్న చిన్న రాజులు సింహాసనం మీద ఉండటానికి అవకాశం ఉంది, మహారాజు ఉంటేనే. కనుక ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే యోబు గురించి ఓదార్చడానికి, ఆదరించడానికి వచ్చారో, ఆ స్నేహితులు యోబుని పై రూపం చూస్తూ ఉన్నారు, పై ప్రయాణం చూస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా అందరికీ కనిపించే ప్రయాణం ఒకటి ఉంటుంది. ఎవరికి కనిపించకుండా ఉండే ఒక రహస్య అంతరంగిక ప్రయాణం ఒకటి ఉంటుంది. ఆ రహస్య అంతరంగిక ప్రయాణం నా విషయంలో నాకు చాలా ఉపయోగపడింది ఈ పుస్తకం, ద 4 లవ్స్. ఒకవేళ మీకేమైనా ఉపయోగపడితే మీరు వినండి, లేకపోతే ఈసారి ఏదన్నా మంచిది చెప్తాడులే బాబీ బ్రదర్ అని వెయిట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మన సేవా జీవితం అవ్వచ్చు, వ్యాపార జీవితం అవ్వచ్చు, ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలోనైనా మన పర్సనల్ లైఫ్ ఈజ్ అ ఫౌండేషన్.
ఆ పర్సనల్ లైఫ్‌లో లవ్ లైఫ్ ఆర్ మ్యారీడ్ లైఫ్ ఆర్ సింగిల్ పర్సన్‌గా నువ్వు ఉండుండొచ్చు. లేకపోతే ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. మన యొక్క మనస్సాక్షి మన సమాధిని దాటి మనతో వస్తది. ఎవరో చెప్పారు, మనం చనిపోయిన తర్వాత దేవుని సింహాసనం ముందు మన జీవితానికి లెక్క అప్పచెప్పటానికి మన వంతు మనం వచ్చినప్పుడు ఆ క్యూలో మనం నిలబడి ఉంటాం గదా! మరి ప్రపంచంలో ఒకరోజు చాలా మంది చచ్చిపోతుంటారు విశ్వాసులు. మరి మనకంటే 10:30కి చచ్చిపోయినోళ్ళు ఒకళ్ళు, 11కి చచ్చిపోయినోళ్ళు ఒకళ్ళు, 12కి చచ్చిపోయిన ఒకళ్ళు ఈ ప్రపంచంలో విశ్వాసులు. మరి నేను 12 గంటలకు చచ్చిపోయాననుకోండి, నా ముందు 11 గంటలకి, 10 గంటలకు చచ్చిపోయినోళ్ళు నా ముందు నుంచొనుంటారు గదా! సో, వాళ్ళ ఎనక నేను నుంచొనుంటాను నా లెక్క అప్పచెప్పటానికి. నా టర్న్ రాంగానే, నా వంతు రాంగానే నాలో నుంచి ఒక మనస్సాక్షి అనేది నాలాగానే బయటకొచ్చి నించొని, నా మీద ఆరోపణ చేస్తుంటదట. దేవుడేం మాట్లాడడంట. నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి మరి మన మీద నేరారోపణ చేయటం, మనల్ని ఒప్పింప చేయటం, లేపోతే మెచ్చుకోవడం. ఇది మన మరణాంతరం కూడా నిత్య జీవితంలోనికి ఎవర్ లాస్టింగ్ లైఫ్‌లోనికి మనతో పాటొచ్చేది నా మనస్సాక్షి, నీ మనస్సాక్షే. కానీ ఈరోజు ఉదాహరణకి మన మనస్సాక్షులని మనము ఒక బలిపీఠం మీద త్యాగం చేసి పడేస్తున్నాం. యాక్చువల్‌గా మరి ఒకటి అప్పచెప్పాలి. ఈరోజు ఆదివారం కదా! మనం మనీ ఇస్తాం దేవుడికి కానుకగా. అలాగే ఏదైనా ఏదన్నా ఇవ్వచ్చు. ఇల్లివ్వచ్చు, వస్తువులివ్వచ్చు, వాహనాలివ్వచ్చు, మరి బంగారం ఇవ్వచ్చు. ఏదన్నా దేవునికి కానుకగా ఇస్తున్నారేమో. కానీ మనస్సాక్షిని రాజీ పడటం అనేది అత్యంత ఆహ్, అల్పమైన కానుక దేవుడికి మనం ఇచ్చేది. అదసలు కానుకే కాదు నిజానికి. కానీ చాలామంది దానిని ఒక త్యాగం చేసి పడేస్తుంటారు మనస్సాక్షిని. ఎలాగంటే నీ భర్తతోటి లేతే నీ భార్యతోటి నీకిక ఎండిపోయిన జీవితం కలిగి ఉంటూ నువ్వు సేవ చేయాలని చూస్తా ఉంటావు. లేదా జీవితం కొనసాగించడానికి చూస్తుంటావు. విడాకులు తీసుకో అంతేగాని ఒకే ఇంట్లో ఉంటావు. విడాకులు తీసుకున్న జీవిత శైలితో విశ్వాసుల గురించే మాట్లాడుతాను. సేవకుల గురించి కూడా ఈ సేవకులకు కూడా జరుగుతుంది. సేవకులే నాకు నాకు ఫోను చేసి చెప్తున్నారు. ఈ మెసేజెస్ విని. నేను ఇన్ని సంవత్సరాలుగా ఏం బాధలు పడుతున్నానో నువ్వు చెప్తున్నావు అని చెప్తున్నారు నాకు. మరి నేను ఇంతవరకు ఈ యొక్క విషయాలు ఆలోచించలేదు. ఇక నుంచి ఆలోచిస్తానని చెప్తున్నారు. నామకార్థమైన వైవాహిక జీవితం. వీటన్నిటిని సరిజేసుకోవడానికి సంపూర్ణత, పరిపూర్ణత, పర్ఫెక్షన్ మనకి సమాధికి యువతల వైపుకు రాకపోవచ్చు గానీ, అసలు ఏంటి స్టాండర్డ్? నార్మల్ రేంజ్ ఏంటి అన్నది మన చెవిలో పడాలని, అట్‌లీస్ట్ గాలిలో ఉండాలని, ఒక యూట్యూబ్‌లో ఉండాలని, మన మనసులకి, మనస్సాక్షికి తెలియచేయబడాలని దేవుని వాక్యంలో ఒక 2, 3 చోట్ల నాకు తెలిసి ఉంటది. నువ్వు ఇప్పుడు చూచుచున్నావు గనక, నేను నిర్దోషిని అనలేవు అని ఉంటది. మేము గుడ్డివారము అనలేవు నువ్వు. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు ఇప్పుడని. సో, ఇలాంటి పర్పస్ మాత్రమే నాది. ఇది ఇప్పుడు నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఉపయోగపడింది. ఇట్లా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని చిత్తమైతే నేను ఈ బుక్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే. ఎందుకంటే చాలా వండర్‌ఫుల్‌గా రాసాడిది. సి.ఎస్. లూయిస్ అనేది. సో, ఇది నా సంకల్పం. మరి దేవునికి స్తోత్రం. ముందుకెళ్దాం. జస్ట్ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. కరెక్ట్‌గా టైంకి నేను క్లోజ్ చేస్తాను. 5:41 అయింది కదండీ! ప్రత్యక్షత అనే మనస్సు మనకుండాలని పౌలు ప్రార్థన చేస్తాడు ఎఫెసీ సంఘాని కొరకు. మనం సేవకులంగా మనం ప్రత్యక్షత అనే మనస్సు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేస్తాం? అంటే ప్రభు దగ్గర వేడుకోవాలి, కోరుకోవాలి, బతిమాలుకోవాలి, అడుక్కోవాలి. తనను అడుగువారికి ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననంటాడు. అడగటంలో రకాలుంటాయి. బాగా తీవ్రంగా అడగాలి దేవుడిని. ప్రభువా నాకు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అంటే
మైండ్ సెట్ ఆఫ్ నాకు ఒక మైండ్ ఇవ్వండి, రెవల్యూషన్ని క్యాచ్ చేసే మైండ్ నాకు ఇవ్వండి అని మనం అడుక్కోవాలి. అలాగే మనం మన సంఘాల కోసం కూడా ప్రార్థించాలి పౌలు వలె. ఏమని? ప్రత్యక్షత అనే మనస్సు దయచేయమని. వాట్ ఈజ్ ఇట్? ప్రత్యక్షత అనే మనస్సు అంటే ఏంటి? మీరు మన జీవితాలని యాక్చువల్‌గా ఏదైనా ఒక విషయాన్ని మనకి అర్థం కానప్పుడు మన వ్యక్తిగత అనుభవమే మనకి చాలా ఒక టీచర్ లాగా బోధిస్తది. యథార్థమైన అనుభవాలు. పిచ్చి పిచ్చి అనుభవాలు కాదు. యథార్థంగా ఉదాహరణకి దేవుడు నాతో మాట్లాడాడు అని ఒక అనుభవం మనలో ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ యొక్క సంఘటన ఏదైనా ఒక సందర్భంలో దేవుడు నీతో మాట్లాడిన సందర్భంని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా రిసీవ్ చేసుకున్నావది? ఆ విషయాన్ని మనం గాని ఆలోచిస్తే కొన్ని విషయాలుంటాయి. ఉదాహరణకి ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో మన జీవితానికి కావాల్సిన అత్యంత ప్రాథమిక, అత్యంత విలువైన పునాదుల్లాంటి విషయాలు మొదటి 3 అధ్యాయాల్లో చాలా దొరుకుతాయట మనకి. రత్నాలు, వైడూర్యాలు, ముత్యాలు వాటికంటే విలువైన విషయాలు దొరుకుతాయంట. ఇక్కడ ప్రత్యక్షత అనే విషయం, ముఖ్యమైన విషయం ఒకటి గమనించుకోవాలి మనం. దేవుడు అది ఇస్తేనే మనకు అర్థమవుతది. వి కెనాట్ ప్రొడ్యూస్ ఇట్, వి కెనాట్ రిసీవ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. కానీ ఒకటి చేయొచ్చు. ఎలా అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను అన్న మాట. దీంట్లో చాలా సూత్రాలు, నియమాలున్నాయి. అప్పుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే దేవుడిని మనం చూస్తున్నాం, పలికిన దేవుడిని చూస్తున్నాం, అల్లాడుచుండిన ఆయన ఆత్మను చూస్తా ఉన్నాం. ఆ జలముల మీద అల్లాడుచుండెను అన్న మాట. ఒక్కసారి ఆ మాట చదువుతారండి ఎవరైనా? ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా సిద్ధంగా ఉంటే చదువు. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దయచేసి జాగ్రత్తగా విందామండి. కాన్సంట్రేట్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా పనులు చేసుకుంటా ఉన్నప్పుడు జస్ట్ పే అటెన్షన్ టు దిస్ పాయింట్. ఇక్కడ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వాటర్స్? జలముల యొక్క పాత్ర ఏంటి? జలములు ఎలా ఉన్నాయి? ఊహించుకుందాం ఆ చిత్రం. ఇక్కడ జలములు అన్నాడు. ఏంటి ఆ జలములు? అగాధ జలములు అని ఉంటది పైన. అంటే డీప్ వాటర్స్. ఓకే, వాటర్స్. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్న మాట మనం ఆలోచించినట్లయితే, జలముల పైన, ఈ పైన ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్ అని ఉంటది. ఆ జలముల స్థలంలో నిన్ను నీవు పెట్టుకో. ఆ జలముల సర్ఫేస్ అంటే ఏంటంట? యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఆ జలముల యొక్క ముఖము మీద, ఆ జలములలో ప్రతి విషయానికి ప్రథమ భాగంగా, ప్రతి విషయంలో ఫ్రంట్ సైడ్ అక్కడ దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్నమాట. అల్లాడుచుండెను అన్నమాట. అల్లాడుచుండెను అన్నమాట. ఇంగ్లీష్‌లో హోవరింగ్ అని ఉంటది. దేవుడు అల్లాడుచుండెను. తెలుగు బైబిల్ చాలా బాగుంటదండి. మీరు ఒప్పుకుంటారో లేదో గాని ఇంగ్లీష్ బైబిల్ కంటే కూడా తెలుగు బైబిలే బాగుంటది. మీరు అనుకోవచ్చు మన మదర్ టంగ్ కదా, కానీ నో. డెప్త్ ఉంటది తెలుగు బైబిల్‌లో. హెబ్రీ భాషకి ఒకలాంటి డెప్త్ ఉంటే తెలుగు బైబిల్‌లో చాలా డెప్త్ ఉంటది. ఎంత ధైర్యంగా రాసేసారు. ఆ మాటని అలా ఉంచేసాడు చూసారా? ఆ యొక్క అనువాదకులు అల్లాడుచుండెను. దేవుడు ఎక్కడైనా అల్లాడుతాడా? కానీ ఇదే మాట వాడబడింది ఒరిజినల్ లాంగ్వేజ్‌లో. ఫ్లట్టరింగ్ అన్న మాట వాడబడిందండి. అంటే అల్లాడుచుండెను అన్న మాట. యాక్చువల్ మీనింగ్ యొక్క స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ మూవింగ్ అని ఉన్నదా. ట్రెంబ్లింగ్, వణుకుచుండడం, వణుకుచు, అల్లాడుచు, ఇలాగ ఒక బర్డ్ ఇట్లా టక 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 కొట్టుకుంటూ ఉన్నట్టుదే వాలటానికి చూస్తా ఉండే ఒక బర్డ్ యొక్క దృశ్యం అది. ఆ బర్డ్ హాయిగా ఎగట్లా పైన. జస్ట్ బిఫోర్ ల్యాండింగ్ కొన్ని క్షణాలు
ట్రెంబ్లింగ్, ఫ్లటరింగ్, అల్లాడుతా ఉంటదనమాట. అల్లాడుతాం. ఎంత కష్టం గదా! అల్లాడుచుండెను ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ అది. దేని మీద? జలముల మీద. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్. ఈ వాటర్ ప్లేస్‌లో మన మనస్సులను ఉంచుకుంటే, మన మనస్సులో, మన జీవితాల్లో, మన సమస్త విషయాల్లో ఫ్రంట్ సైడ్ అంటే ముందుగా దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. అందుకే ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అని ఉంటుంది. దేవుని భయము ఏమంటారండి? సమస్త జ్ఞానమునకు మూలం. ప్రిన్సిపల్ పార్ట్, ప్రధాన భాగము దేవుని యొక్క భయము, జ్ఞానమునకు. ఓకే. ఇక్కడ ఈ సృష్టిలో జలముల యొక్క సర్ఫేస్, ఆ సర్ఫేస్ అన్న మాటకి, జలముల మీద అన్న మాట ఏంటంటే ఫేస్ ఆఫ్ ద వాటర్స్. దేవుని జలముల యొక్క ముఖము, జలముల యొక్క ఫ్రంట్ సైడ్. ఇంకా చెప్పాలంటే అదర్ మీనింగ్స్, తల, ఫార్మర్ టైమ్స్, ఎర్లియర్ పీరియడ్, ముందు సమయాలు. నీ జీవితంలో ఒక విషయం దేవుని చిత్తం గురించి నువ్వు దేవుని చిత్తం కనుక్కొని ఉండొచ్చు. ఈరోజు దాంట్లో నువ్వు చాలా స్థిరపడిపోయి ఉండొచ్చు. నువ్వు స్థిరపడిన ఆ ప్రత్యేకమైన విషయంలో, ఒక విషయంలో ఎర్లియర్ పీరియడ్‌లో ఏముంది? దేవుని యొక్క ఆత్మ చేత నీకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత ఉంది. దిస్ ఈస్ హౌ వి రిసీవ్ ద రెవల్యూషన్. దిస్ వన్, ఈ యొక్క విషయాన్ని యోబు స్నేహితులు మిస్ అయ్యారు. మనం కూడా చాలాసార్లు మిస్ అవుతాం. నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మన మనస్సు, ప్రత్యక్షత అనే మనస్సు మనకు ఉండాలి. ఏ విషయం గురించి అయినా దేవుని యొక్క చిత్తం అది. ప్రత్యక్షత అనే మనస్సు. డు యూ మూవ్ ఇన్ ద రెవల్యూషన్స్ ఆఫ్ గివెన్ బై గాడ్ టు యూ? ఏంటి, ఎలాగ మనం ఈ ప్రత్యక్షతను పొందుకోవచ్చు అన్న విషయం మనం చెప్పుకుంటున్నాం. ఈ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న దాంట్లో దేవుని ఆత్మను మనం చూస్తా ఉన్నాం. వెలుగు కమ్మని పలుకగా అన్న ఒక వాయిస్ చెప్పే దేవుడిని మనం చూస్తా ఉన్నాం. జలము చూస్తున్నాం. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పార్ట్ జలముల యొక్క పార్ట్. జలము అమ్మ దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. జలములు అన్న మాట, జలములు ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాటర్స్ దేర్? జలముల యొక్క పాత్ర ఏంటి ఈ యొక్క ప్రత్యక్షతల విషయంలో? దేవుని మాట అక్కడ రిలీజ్ చేయబడింది, అక్కడ వెలుగు కలిగింది. అయితే వెలుగు ఆ యొక్క రిసీవ్ చేసుకున్న ఆ యొక్క రిసిపియంట్ అది పొందుకున్న ఆ యొక్క జలముల యొక్క పాత్ర ఏంటంటే, దాని ముఖము అల్లాడుచున్న ఆత్మ వైపు తిప్పించింది. దాని ఫ్రంట్ పార్ట్. ఏదన్నా ఒక విషయానికి నువ్వు ప్రారంభంలో ఉన్నావేమో, లేకపోతే దేవుడే నీ చేత అనేకమైన విషయాలు చేయించడానికి ప్రారంభ దశలో నిన్ను ఉంచినప్పుడు, ఈ ప్రారంభ దశ ఇలా చదవచ్చు దీన్ని, జలముల యొక్క ప్రారంభ దశ మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. జలముల యొక్క ముఖము మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. జలముల యొక్క ప్రాథమిక సమయాల విషయంలో దేవుని ఆత్మ అల్లాడుచుండెను. జలముల యొక్క తల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దట్ ఈస్ వెన్ we receive the revelation. That is how we already received revelations in the past. మనం ఎప్పుడైతే ఈ జలముల్లాగా ఉన్నామో అప్పుడే దేవుడు మాట్లాడాడు మీతో. మీరు కావాలంటే జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నీ ముఖమును నీ మీద అల్లాడుచున్న దేవుని వైపు నుంచి ఇలా పక్కకు తిప్పేసుకుంటావో, నీ సొంత ఆలోచనలతో మూవ్ అయ్యావు. నేనేది వేరే ఉద్దేశంతో చెప్పట్లేదండి. నేను బాగా ఆలోచించాను. హౌ వీ కెన్ రిసీవ్ ద రెవల్యూషన్ అంటే, ఈ మోడల్ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అల్లాడటం అనేది ఎగ్జాక్ట్ మీనింగ్. హీ వాంట్స్ టు సెండ్ సంథింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్. నీ ముఖమును, నీ ప్రధానమైన నీ ప్రారంభాలని
నీ యొక్క తలని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వైపు ట్యూన్ అయిపోయి చూస్తూ ఉంటావో, ఆ సమయంలో ఆయన నీకు ఇవ్వాలని అల్లాడుతూ ఉంటాడే, అది నీకు ఇస్తూ ఉంటాడు ఆ ప్రత్యక్షతను. గాడ్ ఆల్వేస్ స్పీక్స్ ఫస్ట్ అండ్ దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఆయన ఎప్పుడైనా సరే మాట ఫస్ట్ వస్తుంది. ఆయన ఎప్పుడు ఫస్ట్ చేసి మాట్లాడండి, ఆయన మాట్లాడి చేసే దేవుడు. అది ఆయన స్టైల్, ఆయన మెథడ్. హీ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ హీ విల్ ఎనీథింగ్. లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హీలింగ్. స్వస్థత గురించి ఆలోచించండి. హీ స్పీక్స్ ఫస్ట్ అండ్ దెన్ హీలింగ్ కమ్స్. అలాగే సృష్టి కూడా. ఎనీహౌ, మనం ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకున్న తర్వాత నేను ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందు పంచుకొని ముందుకెళ్తాను. సమయాన్ని క్లోజ్ చేస్తాను. అప్పటికి ఎంత అయితే అంతే కవర్ అవుతుంది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం చూడొచ్చు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, డాక్టర్ క్రిస్టఫర్ అని. ఆయన నాకు ఒక వీడియో పంపారు. ఆయన క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా దేవునికి సమర్పించుకున్నాడు. క్యాథలిక్ ఫాదర్ అయిపోదాం అనుకున్నాడంట. కానీ ఆయన మెడికల్ పీజీ చదువుతూ ఉన్నప్పుడు, ఆ ఎంబీబీఎస్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని చేత పట్టుబడ్డాడు. మారు మనసు అనుభవం అనుగ్రహించాడు దేవుడు ఆయనకి. అయితే ఆయనకి ఈ క్యాథలిక్ డాక్ట్రిన్స్ బాగా ఆయనలో అప్పటికే బాగా వేరు తందుకొని ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి నిజమైన మారు మనసు అనుభవం అయింది. అసలు ప్రొటెస్టెంట్ యొక్క సిద్ధాంతాలను కూడా స్టడీ చేశాడు. అయితే ఈ రెండింటిని కలిపి ఒక క్రొత్త విధానమైన తీరులో తను ఉంటాడు. తన ఆలోచన తీరు తనతో అందరూ ఏకీభవించలేరు, కానీ చూస్తే చాలా లోతైన విశ్వాసంతో ఉంటాడు. ఆయన నాకు ఈ మధ్య ఒక వీడియో పంపాడు. బిషప్ బ్యారన్, అతని పేరేంటి, ఒక బిషప్ పేరు మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక్క క్షణం పేరు చెప్పేస్తాను. బిషప్ రాబర్ట్ బ్యారన్. రాబర్ట్ మనకు తెలుసు కదా పేరు, BARRON. ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది. బిషప్ రాబర్ట్ బ్యారన్. ఆయన నాపా ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, క్యాథలిక్ లీడర్స్ని ట్రైన్ చేసేది. అది క్యాథలిక్ సంఘాల ప్రపంచంలో మహా గొప్ప నాయకుల్ని తర్ఫీదిచ్చే సంస్థ నాపా ఇన్స్టిట్యూట్, NAPA, నాపా. దాంట్లో ఆయన ఒక ఫ్యాకల్టీ, ఒక స్పీకర్. అతను ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన క్యాథలిక్ బిషప్, ఎక్సలెంట్ స్పీచ్ ఇస్తున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు, ఇంత డెప్త్ ఉందా దీంట్లో అని. భయపడకండి, నేనేం క్యాథలిక్ సిద్ధాంతాల్లోకి వెళ్ళట్లేదు. నేను దేవుని యొక్క నిజమైన సిద్ధాంతాలు, మన యొక్క రిఫార్మ్డ్ దిద్దుబాటు జరిగిన సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో, ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో, వాటిని నాకు చిన్నప్పుడు మరి ఉగ్గుపాలతో సహా నాకు పోషించబడ్డాను వాటితోటి. కనుక నేనేమి దేవుని మహాకృపను బట్టి క్యాథలిక్ సిద్ధాంతాల యొక్క విషయాలు నాకు మన సిద్ధాంతాల్లో ఉంటూనే వాటిని జస్ట్ అసలు ఏంటిది మనం మాట్లాడొచ్చు కదా ఈ క్రిస్టఫర్ లాంటి వాళ్ళతోటి అని, ఉదాహరణకి అతను పంపాడు కదా అని వింటా ఉంటాను అప్పుడప్పుడు. కానీ అది వింటున్నప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. కానీ ఒక దగ్గర నాకు తెలిసిపోయింది. అతను అంటాడు, కృప మొట్టమొదట వచ్చేది కృప అని అంటూ, మార్టిన్ లూథర్ గారు కృపే సమస్తం అంటే ఇంగ్లీష్లో గ్రేస్ ఫస్ట్ అని క్యాథలిక్స్ అనుకుంటే, మార్టిన్ లూథర్ అన్నాడు గ్రేస్ అలోన్ అన్నాడు. ఈ విషయం మీదే క్యాథలిక్ సంస్థని అతను ఎదిరించాడు, ప్రొటెస్ట్ చేశాడు, క్యాథలిక్ సిద్ధాంతాలు. అయితే దీన్ని చక్కగా మంచిగా మార్చి ఆయన మార్టిన్ లూథర్ గారు కృపే సమస్తం అన్నాడు, కృప మాత్రమే అన్నాడు, క్రియలు కాదు, కృప మాత్రమే అన్నాడు మార్టిన్ లూథర్ గారు. కానీ మొట్టమొదట వచ్చేది కృప ఫస్ట్. కృప
మొట్టమొదటగా కృప వస్తది అని మేము నమ్ముతాం. మార్టిన్ లూథర్ గారు ఆ విషయంలో మాతో ఏకీభవించట్లేదు. నిజానికి మేమే కరెక్ట్ అని చెప్పుకుంటున్నాడు ఆ క్యాథలిక్ బిషప్. దీనికి మన ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఓకే. దేవుడు మనతో మాట్లాడాడు. ఉదాహరణకి వివాహం. వివాహ విషయంలో నువ్వు దేవుని చిత్తం తెలుసుకొని పెళ్లి చేసుకొని ఉండుండవచ్చు. కానీ ఆ కృప చేత దేవుని చిత్తం నువ్వు తెలుసుకున్నావు. క్యాథలిక్ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేస్తే ఇక అంతటితో నీ యొక్క క్రియలు గూడా కావాలి. నీ యొక్క క్రియలు ఇక కృప అవసరం లేదు. కృప ఫస్ట్ వచ్చేసింది నీకు. ఇక అక్కడి నుంచి నువ్వు కష్టపడి నీ వివాహాన్ని కాపాడుకోవాలి అన్నది. కానీ మార్టిన్ లూథర్ అంటాడు, అక్కడి నుంచి ప్రతి క్షణం కృపే. కృప వల్ల లేకపోతే అవ్వదు. ఈ రెండిట్లో మన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మన ఎక్స్‌పీరియన్సే మన టీచర్. నేను అందుకే లాస్ట్ టైము రంగనాథ్ గారి మిసెస్ రత్న సిస్టర్ గారు ఒక ఆర్టికల్ పంపించారు. 'విద్యార్థి జ్వాల' అనే దాంట్లో రాసి మ్యారేజ్ గురించి. అది చదువుతున్నప్పుడు దాంట్లో సమస్తం నాకు తెలిసినయే. యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుంచి వింటున్నా. కానీ దాన్ని నా పక్కన పెట్టుకొని నా జీవితాన్ని నేను చూసుకుంటే, మీరు కూడా చేయండి అట్లా. నిజంగా యథార్థంగా చూసుకుంటే. ఈ ఆర్టికలే. కానీ దాంట్లోంచి నడిపించినోళ్ళెవరు? నా వల్ల అవ్వట్లా. అది నా ఆక్రందన. నీ వల్ల అయిందే. ఒకవేళ నీ వల్ల అయితే యూ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. కానీ మనస్సాక్షిని ఫణంగా పెట్టకూడదు మనం. సిఎస్ లూయిస్ ఈ గ్యాప్‌ని పూరించడానికి ప్రయత్నం చేశాడు. మనకు తెలిసిన డూస్, డోంట్స్‌లో నుంచి నడిపిస్తానికి పరిశుద్ధాత్మను ఒక పక్కన పట్టుకుంటానికి చూసాడు. మనల్ని ఒక పక్కన పట్టుకొని అలా నడిపించటానికి ఒక మంచి బోధకుడిగా ప్రయత్నం చేశాడు. కొంతవరకు ఉపయోగపడతది. అందుకే చెప్తున్నానండి ఈ బుక్ గురించి. రంగనాథన్‌కి ఈ బుక్ గురించి రాశాను నేను. ప్లీజ్ రీడ్ దిస్ బుక్ అన్నా. అంటే నేను చాలా కాలం క్రితం చదివాను. ఈరోస్ మీద నేను మరొకసారి కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నానని రాసాడు రంగనాథ్ గారు నాకు. నేనెందుకు పేర్లు చెప్తున్నానంటే, వీరు గొప్ప నాయకులు. అనేక మందిని ప్రభావితం చేస్తా ఉన్న నాయకులు. ఈ సిఎస్ లూయిస్ బుక్‌లో అగస్టిన్ గురించి రాసాడతను. ధైర్యం చేసి. ఆయనంటాడు, ఇప్పుడు రంగనాథ్ గారంటే నాకెంతో గౌరవం. నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. జో సుధాకర్ అని. తను అమెరికాలో ఉంటాడు. తనకి నా వైఫ్ చాలా హెల్ప్ చేసింది. తను ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు. ఈరోజు చాలా మంచిగా స్థిరపడ్డాడు జో సుధాకర్. ఆ జో సుధాకర్ అనే బ్రదరు రంగనాథ్ అన్న ఒక పాట పాడితే, ఆ పాట ద్వారా తాకబడి మారు మనసు పొందాడు. జస్ట్ ఎ సాంగ్. అంత గొప్ప నాయకుడు రంగనాథ్ అన్న. నాకు చాలా ఇష్టం వీళ్ళందరూ. జూలియస్ గారు, రంగనాథ్ అన్న, పెద్ద పెద్ద సేవకులంటే నేను చాలా ఇష్టం. ఒక మ్యూజిక్ లవరు మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ దగ్గరికెళ్ళి అలా నోరు తెరిసి ఎలా చూస్తుంటాడో, నేను గూడా చాలా కాలం నుంచి ఈళ్ళని నోరు తెరుచుకొని అలా చూసే అంత వీరాభిమానిని నేను. కానీ కొన్ని విషయాలు మనము వీళ్ళకంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. వీళ్ళకంటే అపోస్తలుడైన పౌలుని ఎక్కువ ప్రేమించాలి. మీరు అనుకుంటున్నాను. అగస్టిన్ ఏం చెప్పాడంటే, ఎవరిని గూడా అతిగా ప్రేమించకండి. ఎవరిని గూడా ప్రేమిస్తే ప్రభువుని మాత్రమే మనం ప్రేమించి, ఇక మిగతా విషయాలు ఏదైనా సరే, మన ప్రేమలు ఎక్కువగా మనం మన హృదయాన్ని బద్దలు చేయకుండా కాపాడుకునేటట్టు మాత్రమే ఉంచుకోండి. తోటి మనిషిని ప్రేమించే విషయం అని అగస్టిన్ మహానుభావుడు చెప్తే షాక్ అయ్యాడు ఇతను. సిఎస్ లూయిస్. నా జీవితాన్ని మొత్తాన్ని తీర్చిదిద్దాడే ఈ అగస్టిన్ యొక్క రచనలు. ఉండి ఏంటి ఈ మాట? బైబిల్ గాని, యేసయ్య గాని, పౌలు గారు గాని ఇట్లా చెప్పటం లేదే. ఎపఫ్రోదితు రోగము కలుగగా నా హృదయము బద్దలైపోయిన నా హృదయానికి ఇంకా బద్దలైపోద్దేమోనని అతడు చచ్చిపోకూడదని కన్నీరు కారుస్తున్నాను అంటున్నాడు. తిమోతి నా కన్నీరుతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను అంటున్నాడు. ఎదిగో నన్ను అందరూ విడిచిపోయారు అంటున్నాడు. నేనెంతో ప్రేమించిన నా కో లీడర్స్ చెలికాడా. యేసు ప్రభు అంటాడు చెలికాడా అని.
ఈరోజు ఫ్రెండ్ అన్న మాట చాలా స్టైల్ వర్డ్ అయిపోయింది. ఆ రోజుల్లో ఫ్రెండ్ అన్న మాట లేదు. చెలికాడా అని పిలుస్తూ, ఉదాహరణకి ఎవరినైనా నేను చెలికాడా అని పిలుస్తుంది ఎలా ఉంటది? హార్ట్‌లో నుంచి మాట్లాడినట్టుండదా? దట్ ఈస్ రియల్ బాండింగ్. అగస్టిన్ డిటాచ్‌మెంట్‌ని ఎంకరేజ్ చేశాడు. ఎక్కడికక్కడ ఎవరైనా సరేనే ఎందుకలా చేశాడంటే, ఒక ఫ్రెండ్‌ని కోల్పోయాడు తను. ఎంతగా ప్రేమించిన ఫ్రెండ్‌ని చనిపోతే, ఆ హృదయ బాధను తట్టుకోలేక రాశాడు. ఎక్కువగా తోటి మనుషుల్ని ప్రేమించొద్దని. ఈరోజు ఇంకా నేను ఈరోస్, వెనీస్ ఏంటది ఆహ్, వెన్నీసా? ఏదో వెన్నీస్ ఇయన్నీ కాన్సెప్ట్స్ మనం చదివాం కదా! నేర్చుకున్నాం. వాటిని బ్రీఫ్ చేసి ముందుకెళ్దాం అనుకున్నాను. టైం లేదు గనుక దేవుని చిత్తం తర్వాత బ్రీఫ్ చేసుకుందాం. వాటి కాన్సెప్ట్ యొక్క సమ్మరీ మీకు అర్థమైపోయి ఉంటది. లాస్ట్ చాప్టర్ చారిటీ అని టైటిల్ పెట్టాడు దానికి. దేవుని ప్రేమ అగాపే అని సహజంగా అంటాం. అగాపే ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్‌లెస్ లవ్. అగాపే లవ్. అగాపే అన్న పేరుకి చారిటీ అన్న మాట వాడాడు. దాంట్లో ఒక మాట రాస్తున్నాడు. జాగ్రత్తగా విందామండి. మన యొక్క గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మెచ్యూరిటీలోకి వెళ్ళాలని. ఈ యొక్క గ్రూప్‌ని మనం జూమ్ మీటింగ్‌ని మనం దాదాపు ఈ నెల 21 తారీఖు అనుకుంటా. 21 తారీఖొస్తే దేవుని మహాకృపను బట్టి 4 సంవత్సరాలు ముగించుకుంటామండి. 2021వ సంవత్సరంలో అప్పుడు మన ఆర్ఫనేజ్ ఆశ్రమంలో ఉండి పెద్దోళ్ళైపోయి, బయట స్థిరపడిపోయి పెళ్ళిళ్ళయిపోయినోళ్ళు, తర్వాత పిల్లల పెద్దవాళ్ళు, స్టాఫ్ వీళ్ళందరి కొరకు యాక్చువల్‌గా ఈ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశాం. కానీ దేవుడు ఒక వేరే డైరెక్షన్‌లో తీసుకుపోయారిది. నడిపిస్తా ఉన్నారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. అయితే ఎందుకు ఈ మీటింగ్ స్టార్ట్ చేశామంటే, కోవిడ్ టైంలో చాలామంది చనిపోయారు, సేవకులు చనిపోయారు మనందరికీ తెలుసు. కానీ అప్పుడు చనిపోతున్న వాళ్ళని చూసి వీళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి వీళ్ళ మీద వస్తా ఉంది అనుకునే ఒక వర్గం ఉన్నారు. అయితే ఆ వర్గంలో నేనుండాలనుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆహ్, ఒక జీవితంలో దేవుడు కీడెందుకు పంపించాడో దేవుడు సర్వసాధారణంగా చెప్పడు ఎవరికీ. మీ జీవితంలో గూడా ఎవరైనా వచ్చి మీ జీవితంలో ఇలాగా పలానా కీడు జరుగుతుంది, పలానా కోర్ట్ కేస్ ఉంది, పలానా విషయంలో మీ లైఫ్‌లో మీ కుటుంబంలో ఒక మరణం సంభవించింది, మీరు అప్పుల పాలయ్యారు, ఇది ఈ కీడు, ఆ కీడు పలానా కారణం వల్ల జరుగుతుందని మీకెవరైనా చెప్తే నంబర్ 1 అబద్ధం అదని మీరు ఫస్టే గ్రహించుకోండి. దేవుడు సహజంగా చెప్పడు ఎవరికీ. ఎందుకంటే అది మామూలుగా మాటల్లో తెలియచేసేంత సింపుల్ విషయం కాదు. మన పాపాలకై మనల్ని శిక్షించాలనుకుంటే మనం ఎవరం మిగలం అసలు. అది కాదసలు. యోబు జీవితంలో ఎందుకు శ్రమ అనుభవించాడో యోబుకి చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పలేదండి. అందుకని దేవుని సేవకులు ఈ సబ్జెక్ట్‌ని లెంగ్తీగా ట్రీట్ చేశారు. దేర్ ఈస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ బై నేమ్ ఆర్.సి. స్ప్రౌల్, జాన్ మెకార్థర్, రవి జకరియాస్ వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది లెనాక్స్ అనే ప్రొఫెసర్ ఉన్నాడు. చాలా ఎక్సలెంట్ మ్యాన్ అతను. ఆయన తర్వాత మరి చాలామంది దేవుని అగస్టిన్, చరిత్రలో అగస్టిన్, మరి కాల్విన్, మార్టిన్ లూథర్ వీళ్ళందరూ కూడా ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అన్న టాపిక్‌ని అసలు కీడంటే ఏంటి? కీడెందుకొస్తది? అన్న అంశాన్ని కొన్ని గంటల పాటు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత చివరికి సారాంశం ఏంటంటే, దానికి కొన్ని కోణాలు మాత్రమే చూపించి వాళ్ళొకటి చెప్పారు. ఇది మర్మము. ఇది మర్మం. దిస్ ఎ మిస్టరీ. మన విశ్వాసం సమాధి వరకైతే మనంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరని పౌలంటాడు. మన విశ్వాసం సమాధికి అవతల గూడా ఉంది. కనుక ఎందుకు తొందర? కనుక ఎవరు గూడా మీ జీవితాల్లో ఇది కరోనా టైంలో పలానా సేవకుడు చచ్చిపోయాడు. ఇది సరిగ్గా ఉండేవాడు గాదు. అందుకే చచ్చిపోయుంటాడు. అది గాదు క్వెషన్. మాకొచ్చిన క్వెషన్ నా మనసుకి మంచి ప్రశ్న అనిపించిందేంటంటే, నేనెందుకున్నాను అని. ఇదిగోండి మన మౌత్ నుంచి లంగ్స్‌కి ఒక 6 అంగుళాలు ఉంటదేమో.
నేను కొద్దిగా పొడవు ఉన్నాను కాబట్టి 6 అంగుళాలు. కొంతమందికి 4 ఉండొచ్చు, కొంతమంది 3 ఉండొచ్చు. నేను చెప్పేది చాలా తక్కువ డిస్టెన్స్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళిన కరోనాతో కూడిన గాలి లంగ్స్‌లోకి వెళ్ళటానికి ఎంత అండి? 6 అంగుళాలో, 4 అంగుళాలో ఈ డిస్టెన్స్ ఈ లంగ్స్‌లోకి. నా లంగ్స్‌లోకి ఎన్నో సార్లు వెళ్ళి ఉంటుంది కరోనా వైరస్. చనిపోయిన వాళ్ళకి వెళ్ళినట్టే. నేను ఎందుకు బ్రతికున్నాను? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాకు యథార్థంగా అనిపించింది. ఎంత ఎంత అల్పమైన ఆయుష్ కదా నాది. నా కళ్ళ ముందు వైజాగ్‌లో చాలా మంది సేవకులు కూడా చనిపోయారు కరోనాతోటి. నేను ఒక సేవకుడిని అడిగాను. ఆయన చనిపోయాడు. ఆయన బ్రతికున్నప్పుడు అడిగాను. ఎలా ఉంటది బ్రదర్ అంటే, వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసాడట. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు బ్రదర్. ఆ ఇంటర్వెల్స్ ఆస్తమా టైప్‌లో వచ్చేస్తుంటది. ఊపిరాడదు వాళ్ళకి. మధ్య మధ్యలో కొద్దిగా రిలీఫ్ ఉంటది గానీ, ఆ రిలీఫ్ టైంలో వాళ్ళు భయభ్రాంతులకు గులైపోతుంటారు. ఊపిరాడదట. పేక నొక్కేస్తున్నట్టు ఉంటదట. అందుకనే కదా ఐసీయూలో పెట్టి ఆ రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్స్ మీకు గుర్తే ఉంటది. ఆ టైంలో మనం స్టార్ట్ చేసాం జూమ్ ఈ ప్రశ్నతోటి. ప్రభువా మేమెందుకున్నాం కనుక మా విశ్వాసం, మా సువార్త విషయంలో, సువార్తని మేము రిసీవ్ చేసుకున్న విషయంలో మరొకసారి యథార్థంగా మా నిబంధనని సరిచేసుకుంటూ యేసుక్రీస్తులో బలంగా మెచ్యూరిటీలోకి వెళ్ళాలని అది ఉద్దేశం అండి. దీనికి దేవుని మహాకృపను బట్టి నేనే స్టార్ట్ చేశాను. కానీ కృప అందింది. కానీ అది ఆ ఫస్ట్ టైం కృప సరిపోదు కదా! ఎవ్రీ టైం కృపే. మార్టిన్ లూథర్ గారు చెప్పినట్టు. కృప మాత్రమే. గ్రేస్ అలోన్, సోలా గ్రేషియా, గ్రేస్ అలోన్. అందుకనే వెరీ ఇమ్మీడియేట్‌గా మేము టీమ్‌గా ఫార్మ్ అయిపోయాం. మీ అందరికి తెలుసు. అయితే ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే, మెచ్యూరిటీలోకి వెళ్ళటానికి మనకి ఒక ఆలోచన ఈ సిఎస్ బుక్‌లో ఉంది. సిఎస్ లూయిస్ రాసిన బుక్‌లో ఉంది. అగాపే ప్రేమ అంట. మనం అనుకుంటామంట, మన నిజమైన పోరాటము నా యొక్క తోటి మనిషిని నేను ఎక్కువగా ప్రేమించకుండా దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమించాలి అన్న ఆ విషయంలో మన ఘర్షణ అనుకుంటామంట. నో 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 అది మెచ్యూర్డ్ పీపుల్కి ఉండే ఘర్షణ. దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుని కోసం ఆయన కోసం ఆయన రాజ్యం కొరకు నీ భార్యని గాని, నీ భర్తని గాని, నీ తల్లిని గాని, తండ్రిని గాని నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని రాజ్యంకి పాత్రుడివి కావని ఉంటది. అసలు అంతవరకు వెళ్ళాలంటే సిఎస్ లూయిస్ ఏం చెప్తాడు? అది మెచ్యూర్డ్ పీపుల్కి ఉండే పోరాటం అండి. అసలు అంతవరకు వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ ఒకటి ఇంకా స్ట్రగుల్ అవుతా ఉంటామంట మనం. ఆ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నీ అంతరంగ పురుషుడికి నీ పొరుగువాడిని ప్రేమించే విషయంలో జరిగే ఘర్షణ. నీ అంతరంగ పురుషుడితోటి ఒక ప్రాబ్లం ఉంది. ఉదాహరణకి నీ భర్తని నువ్వు ప్రేమించే విషయం, నీ భార్యని నువ్వు ప్రేమించే విషయంలో నీ అంతరంగ పురుషుడికి, నీ ఇన్నర్ పర్సన్‌కి, నీ యొక్క భర్తకి, లేకపోతే నీ ఇన్నర్ పర్సన్‌కి, నీ భార్యకి మధ్య నీ భార్యని ప్రేమించే విషయంలో, నీ ఇన్నర్ పర్సన్‌కి, నీ భార్యని ప్రేమించే విషయంలో మధ్యన జరిగే ఈ టెన్షన్, ఈ పోరాటం, సంఘర్షణ, దీనిని జయించకుండా దేవుని రాజ్యం కొరకు వాళ్ళని వదిలిపెట్టే విషయం ఎలా ఆలోచిస్తావని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా విన్నారో లేదో. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కకుండా నాలుగో అంతస్తు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటది? అది చాలా మంది విశ్వాసులు చేస్తూ ఉంటారు. ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్. మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ విషయంలో ఎయిదర్ క్యాలిక్యులేటెడ్‌గా ఉండొచ్చు మనం, లేదా చాలా కంట్రోలింగ్‌గా ఉండొచ్చు, లేదా మరి ఒక రకమైన యాటిట్యూడ్‌తో ఉండొచ్చు. ఆ ఘర్షణని ఏమంటారంటే, మన అంతరంగ పురుషుడికి నా స్నేహితుడిని ప్రేమించే విషయంలో మధ్య జరుగుతున్న ఒక ఘర్షణ. మా ఇన్నర్ మ్యాన్‌కి నా 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 ఫ్రెండ్‌ని లవ్ చేసే విషయంలో జరుగుతున్న పోరాటం. నేనప్పుడు ఏం చేయాలి? దేవుని కృపని, దేవుని ప్రేమని పొందుకొని, నా అంతరంగాన్ని నేను ఛేదించుకొని, నా స్నేహితుడిని ప్రాపర్‌గా ప్రేమించాలి. ఫస్ట్ స్టెప్. అది చేసిన తర్వాత దేవుని రాజ్యం కొరకు
ఆ స్నేహితుడిని విడిచిపెట్టడం అనేది అది తర్వాత స్టేజ్. ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు? ఏ స్టేజ్లో నేనున్నాను? దిస్ ఎగ్జాంపుల్ అప్లైస్ టు మ్యారీడ్ లైఫ్ ఆల్సో. నీ స్పౌజ్ విషయంలో, నీ అంతరంగ పురుషుడికి నీ జీవిత భాగస్వామిని ప్రేమించే విషయానికి మధ్యలో ఘర్షణ అధిగమించకుండా దేవుని కొరకు అసలు వీళ్ళని పక్కన పెట్టేయాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, వారిని విడిచిపెట్టమని తల్లిని గాని, తండ్రిని గాని, స్నేహితుని. ఆ స్టేజ్ని అందుకోవాలని చూస్తూ ఉంటారు. ఇది అనుభవించి అది అనుభవించడానికి ప్రయత్నం చేయాలంట. మెచ్యూరిటీ అంటే అదే. బటర్ఫ్లైలో స్టేజెస్ ఉంటాయి కదండి. ఎవరైనా చెప్పగలరా బటర్ఫ్లై స్టేజెస్? లార్వా, ఎగ్ విల్ బికమ్ లార్వా, లార్వా విల్ బికమ్ ఎవరైనా ఇక్కడ ప్యూపా. ఎగ్జాక్ట్లీ ప్యూపా. అమ్మ మీరు బోటనీయా? జువాలజీ కదా, జువాలజీ. థ్యాంక్స్ సిస్టర్. ఆ తర్వాత బటర్ఫ్లైకి ముందు స్టేజ్ ప్యూపా. ప్యూపా లేకుండా బటర్ఫ్లై లేదు. నీ అంతరంగ పురుషుడికి నీ యొక్క జీవిత భాగస్వామిని ప్రేమించే విషయానికి మధ్య సంఘర్షణలో నీకు జయము లేకపోతే దాని విషయంలో పరలోకపు సువాసన నువ్వు పీల్చుకోకుండా బటర్ఫ్లై స్టేజ్కి వెళ్ళిపోతానంటే, బటర్ఫ్లై స్టేజ్ ఏంటి? ఆయనని యేసయ్యని ప్రేమించడానికి కొరకు, నా కొరకు నీ తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, భర్తనైనను, ఎవరినైనా విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని రాజ్యం నాకు పాత్రుడు కావు, నాకు పాత్రుడు కావనే. అది బటర్ఫ్లై స్టేజ్. మీకు అర్థమైంది అనుకుంటా. లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్. మనం దీన్ని అనుభవిద్దాం. ఎంతకాలం ఊరికే సర్ఫేస్ లెవెల్ భక్తి, పైన భక్తి, మాటల భక్తి, లేకపోతే నాకు అనిపిస్తుంది ఆల్ అవర్ ఇన్పుట్స్ నౌ ఈ సోషల్ మీడియా, మన లీడర్స్ మనకి చెప్పే సందేశాలు, లేకపోతే మనం చదివే పుస్తకాలు, మనం చిన్నప్పటి నుంచి పోషించబడుతున్న ఆత్మీయ ఇన్పుట్స్, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ షేప్డ్ us. అయితే బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మహా గొప్ప గ్రంథం అని మనకు తెలుసు, కానీ దాన్ని ప్రాక్టికల్ లెవెల్కి తేము, యథార్థమైన అప్లికేషన్కి రాము. వి ఇంటర్ప్రెట్ ఇట్, వి అబ్జర్వ్ ఇట్, అండ్ వి ఫెయిల్ టు go down to an application part with integrity. అన్వయించుకుంటంలో యథార్థత అంటే ఏంటో తెలుసండి? యథార్థతకి వ్యతిరేక పదం చెప్తాను, అప్పుడే అర్థమవుతుంది మనకి. యథార్థతకి వ్యతిరేక పదం ముక్కలు అవటం, డిసింటిగ్రేషన్. యథార్థత అంటే నువ్వు అంతరంగంలో ఒక ముక్కగా ఉండటం. మార్త ప్రాబ్లం ఇదే. మార్తా నువ్వు అనేకమైన విషయాల్లో నీ హృదయం ఉంది, నీ అంతరంగం ఉంది. దేవుడికి ఒక బాక్స్ ఉంది నీలో. నీ ఇంటి పనులకి ఒక బాక్స్ ఉంది, నీ కూరగాయలు కొనడానికి ఒక బాక్స్ ఉంది, క్లీనింగ్ ఒక బాక్స్ ఉంది, హాస్పిటాలిటీకి ఒక బాక్స్ ఉంది. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సెపరేట్ బాక్సెస్. మార్తా, మేరీ ఈ విషయం అది కాదు. షీ హ్యాస్ ఓన్లీ వన్ బాక్స్, దట్ ఈస్ హర్ సెల్ఫ్, వన్ పీస్, దట్ ఈస్ ఇంటెగ్రిటీ. అది యథార్థత. మార్తా మరియా యథార్థమైన హృదయం కలిగింది. నీ హృదయం ముక్కలుగా ఉంది. మంచి ముక్కలే, కానీ ముక్కల మధ్య విభజించబడి ఉంది ముక్కలు. వాటిలో ఒక ముక్క నేను కూడా ఉన్నాను, యేసుప్రభు. సో అప్లికేషన్, దేవుని వాక్యం అప్లై చేసినప్పుడు, ఆర్ యు వన్ పీస్ ఇన్సైడ్ ఆర్ సో మెనీ పీసెస్? సమ్ పార్ట్కి అప్లై చేసుకుంటున్నావా, ఆర్ యాజ్ అ హోల్ అప్లై చేసుకుంటున్నావా? దట్స్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎంత అయింది టైము? 6:16 అయింది. ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు సిఎస్ లూయిస్ దేవుని ప్రేమ గురించి. అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇట్ టేక్స్ ఓన్లీ 5-7 minutes, దట్స్ ఆల్. గార్డెన్, పూతోట. మన మనస్సులు లేదా మన హృదయాల్ని ఒక మంచి గార్డెన్తో పోల్చుకోమన్నాడు. ఒక పూతోట, ఒక తోట, ఉద్యానవనంతో పోల్చుకున్నాడు. ఉద్యానవనం భలే బ్యూటిఫుల్గా ఉంటుందని మనకు తెలుసు. మనందరికి ఉద్యానవనం అంటే చాలా ఇష్టం. వి ఆల్ లవ్ విజిటింగ్ పార్క్స్.
We all love visiting రోజ్ గార్డెన్స్. బెంగళూరులో రోజ్ గార్డెన్ ఉంటుందని గీతకి ఎప్పుడు చెప్తుంటారు. మరి మా వైఫ్కి షీలాకి తులిప్స్ అంటే చాలా ఇష్టం. తులిప్ ఫ్లవర్స్, ఆ తులిప్ వుడెన్ ఫ్లవర్స్ సెట్ ఉండేది మా హౌస్లోని. అయితే ఎక్కడో కాశ్మీర్లోనో మరొక చోట ఎక్కడో ఓన్లీ తులిప్ గార్డెన్స్ ఉంటే నేను కంప్యూటర్ కొనుక్కున్న కొత్తలో ఆ పిక్చర్స్ పెట్టుకునేవాడిని స్క్రీన్ సేవర్స్గా. తులిప్ గార్డెన్స్, తులిప్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫ్లవర్. రోజెస్. నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే స్విట్జర్లాండ్ వెళ్ళండి. అమెరికా ఈజ్ అమెరికాకి ఎలా వెళ్ళాలంటే మనం మరోలాగా అనుకోకండి. మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం చూడండి, లేదా ఒక పని మీద వెళ్తాం చూడండి, ఒక ఒక అన్ని దొరికే ఒక మంచి హై హ్యాపెనింగ్ ప్లేస్కి వెళ్ళేసి మన యొక్క వ్యాపారాలు లేకపోతే మన యొక్క మనకి కొన్ని పనులు, ముఖ్యమైన పనులు చేసుకొని వస్తాం కదా, అట్లాంటి ప్లేస్ ఇది అమెరికా. ఇట్స్ బ్లెస్డ్ ప్లేస్, నో డౌట్. కానీ స్విట్జర్లాండ్ ఈ భూమి మీద ఒక నిజమైన స్వర్గంలాగా అనిపిస్తుంది. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. రోడ్డు పక్కన అత్యంత విలువైన రోజా పువ్వులు విరగగాసిన పిచ్చి పిచ్చికి పెరిగిపోయి ఉంటాయి. మన రోడ్డు పక్కన మనకి గడ్డెలా ఉంటుంది, అలాగా రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అలాగా విరగగాసి కొన్నిలైతే లతలు ఉంటాయి. ఇమాజిన్ దేర్ ఈజ్ ఎ గార్డెన్ దేర్. ఒక పక్కన ఆల్ప్ పర్వతాలు, సరస్సు, ఒక పక్కన ఇవి. టెంపరేచర్ 12 వస్తే సెలవిస్తారు అక్కడ, ఎందుకంటే అది సమ్మర్ అంట. వైజాగ్లో 35-40, వైజాగ్లో 2 టెంపరేచర్స్ ఉంటాయి. 35 టెంపరేచర్, కానీ నువ్వు 45గా ఫీల్ అవుతావని. ఫీల్ టెంపరేచర్ ఒకటి, రియల్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి అక్కడ 12 వస్తే చాలా వేడిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి గార్డెన్ ఒకటి ఊహించుకుందాం. నీ మనస్సే ఒక తోట, నీ హృదయం, నీ యొక్క ఇచ్చ అంటే విల్, ఇంగ్లీష్లో విల్, అది తోటమాలి. అలా ఊహించుకోమన్నాడు ఈ రచయిత. నీ హృదయమేమో తోట, నీ ఇచ్చ తోటమాలి. ఇప్పుడు తోటమాలి ఏం చేస్తాడు? గార్డెన్ దాని అంతటది ఫలించలేదు కదా, దాని అంతటది ఆ కలుపు మొక్కలు తీసేసుకు తోటమాలి చేస్తాడు కదా ఇవన్నీ. తోటమాలి కష్టపడి కలుపు తీసేసి, దాన్ని ప్రూనింగ్ చేసి, కట్ చేసి, నీళ్ళేసి, రకరకాలుగా దాన్ని సేద్యం చేసిన తర్వాత అక్కడితో ఆగిపోదు కదండి. వర్షం పడాలి, దయచేసి గమనించండి. వర్షం పడాలి, గాలి రావాలి, ఒకలాంటి గాలి, సూర్యరశ్మి కావాలి, భూమిలో నుంచి పోషణ రావాలి. దీని పేరు కృప, దీని పేరు చక్రవర్తి, దీని పేరు అగాపే, దీని పేరు రాజులకు రాజు ఇన్వాల్వ్మెంట్ నీ జీవితంలో. నీ హృదయం ఒక తోట అయితే, నీ ఇచ్చ, నీ విల్ ఒక తోటమాలైతే, నీ హృదయంలో ఫలించాలని ఆశపడే ప్రేమల్ని నాటాడు, స్నేహితుల్ని ప్రేమించే ప్రేమని నాటాడు. నీ హృదయం అనే తోటని నీకు ఇచ్చి దాంట్లో తల్లిని ప్రేమించగలిగిన ఒక ప్రేమని నాటాడు. ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఫలించాలని ఉబలాట పడుతుంది. నా తల్లిని ప్రేమించే విషయంలో నేను ఫలించాలి. రకరకాలుగా నీ ఇచ్చతోటి దాన్ని సేద్యం చేసుకుంటా ఉన్నావు, కానీ ఫలితం చాలా తక్కువగా ఉంది. గాలి రావాలి, సూర్యరశ్మి రావాలి, కింద నుంచి పోషించబడాలి, వర్షం రావాలి. అది తోటమాలి కంట్రోల్లో లేదు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అది రావాలి అంతే. అది వస్తేనే, అది దేవుని యొక్క ప్రేమ యొక్క ఇన్వాల్వ్మెంట్. దేవుడు కలుగు చేసుకుంటేనే నీ హృదయంలో నాటబడిన ప్రేమలు, అది ఈరోజు అవ్వచ్చు, తల్లిని ప్రేమించే విషయం అవ్వచ్చు, స్నేహితుని ప్రేమించే విషయం అవ్వచ్చు, ఈరోజు కానీ ఫిలియా లవ్ కానీ, లేకపోతే స్టార్గే లవ్ కానీ, వాట్ ఎవర్ అదర్ లవ్స్ వి టాక్డ్ అబౌట్, ప్రాగ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలే. వాటిని సేద్యం చేసుకుంటా ఉన్నవేమో. ఒక డీసెంట్ పర్సన్గా నీ యొక్క భర్తని లేదా నీ యొక్క భార్యని ప్రేమించే విషయంలో నీకు వస్తున్న ఆ యొక్క సవాలులు,
లేకపోతే ఆ ఎండిపోయిన స్థితి విషయంలో ఒక సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నువ్వు కష్టపడుతున్నావేమో నీ హృదయాన్ని సేద్యం చేసుకోవడానికి, నీ జీవిత భాగస్వామిని ప్రేమించే విషయంలో. కానీ చాలా తక్కువ ఫలితం ఉంటుందేమో. కానీ ఇక్కడ సిఎస్ లూయిస్ గారు అంటున్నాడు, నీకు కావాల్సింది గ్రేస్. నీకు కావాల్సింది, నువ్వు చిన్న రాజు అయితే నీ ఇచ్చ, నీ యొక్క విల్లు చిన్న రాజు అయితే, ఆ చిన్న రాజు సింహాసనం మీద ఉండాలంటే చక్రవర్తి ఉంటేనే, దేవుడు ఉంటేనే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అన్లెస్ ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ యూ హ్యావ్, హౌ కెన్ యూ హ్యావ్ ఎ విల్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గార్డెన్? నీ యొక్క ప్రేమని సరైన నిర్వచనమే నీ ప్రేమకు లేకపోతే, నీ జీవిత భాగస్వామి విషయంలో నీ యొక్క చిత్తము, నీ యొక్క హృదయంలో నాటుబడిన ప్రేమ అనే ఈ యొక్క మొక్క, దానిని సేద్యపరుచుకుంటానికి నువ్వు ఎంతో కష్టపడుతూ ఉంటావు. అసలు సరైన నిర్వచనం లేకపోతే ఏ విషయం కష్టపడతావు? ఏ విషయంలో చక్రవర్తి నీతో ఇన్వాల్వ్ అవుతాడు? అది ఒక ప్రశ్న అయితే, నీ యొక్క ప్రేమ సరిగ్గా నిర్వచించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఏ విధంగా పడిపోతుంటామో, అదే విధంగా నీ జీవిత భాగస్వామిని ప్రేమించే విషయంలో కూడా దిగజారిపోతుంటాం. ఆ విషయంలో నువ్వు చాలా డీసెంట్ పర్సన్గా, చాలా బాధ్యతాయుతంగా పనిచేసుకుంటున్నావేమో నీ హృదయం మీద. అది సరిపోదు. దేవుడు ఇవ్వాల్సిందే. ఆ యొక్క మొక్కని తోటమాలు వచ్చి కట్ చేస్తాడు. ప్రూనింగ్ అంటాం కదా, పైన కట్ చేస్తాడు. ఏంటంటే తన మనసులో దీని ప్లేస్లో పెద్ద చెట్టు వస్తుంది, పెద్ద కొమ్మ వస్తుంది, పెద్ద ఫలాలు వస్తాయని ముందుకు కోస్తుంటాడు కదా. ఇచ్చేది ఆ పెద్ద ఫలం వచ్చిన తర్వాత, ఆ పెద్ద కొమ్మ వచ్చిన తర్వాత, ఆ గ్రోత్ తోటమాలు చూసి, ఇది నేను ఇచ్చింది కాదు, ఇది దీనికి పైనుంచి వచ్చింది, సమ్వేర్ నుంచి వచ్చింది. దట్స్ ద యాక్చువల్ బ్యూటీ ఫర్ ఎ గార్డెన్. దట్ ఈస్ ద పాయింట్ అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 6:24 అయింది. లెట్ మీ జస్ట్ సీ ఇస్ దేర్ ఎనీ అదర్ థింగ్స్. నేను రాసుకున్నాను. ఓకే, అన్ని కవర్ అయిందండి. ఒక పాయింట్ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే 2 విషయాలు. ఒక విషయం ఏంటంటే, మన అంతరంగ పురుషుడికి మరియు మన పొరుగువాడు, ఆ పొరుగువాడు జీవిత భాగస్వామి కూడా మన పొరుగువాడిని ప్రేమించే విషయం. మన అంతరంగ పురుషుడికి మన పొరుగువాడిని ప్రేమించే విషయానికి మధ్యలో సంఘర్షణ అనేది మొట్టమొదటిగా మనం దాని మీద పట్టు సాధించాలి. ఆ తర్వాతే ప్రభు కొరకు నీ జీవిత భాగస్వామిని విడిచిపెట్టడం. ఆ వాక్యం ఉంటుంది కదా, నా కొరకు నీ తల్లినైనను తండ్రినైనను కాదనుకోవడం, ప్రభు కొరకు కాదనుకోవడం అనేది అది మెచ్యూర్డ్ స్టేజ్. ఆ మెచ్యూర్డ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఈ ఫస్ట్ స్టేజ్, నీ ఇన్నర్ మ్యాన్కి లవింగ్ యువర్ స్పౌస్కి మధ్య ఘర్షణ, ఆర్ లవింగ్ యువర్ నైబర్కి మధ్య ఘర్షణ ఓవర్కమ్ చేయడం. దిస్ నీడ్స్ గ్రేస్ అండి. కృప అలోన్, గాడ్స్ గ్రేస్ అలోన్ will help us. Such a helpless creatures, man. May the Lord give us grace, and thank you so much. And God bless you all, and have a wonderful day today. Over to the leader, Andy, please. Thank you. థ్యాంక్ యూ అన్న. మరి మీరు చెప్తుంటే ఎంతో ఆసక్తిగా వింటున్నాం. చాలా చక్కగా అనిపిస్తున్నాయి. చాలా విషయాల్లో మేమైతే కొన్ని వారాల నుంచి హెచ్చరింపబడుతున్నాం. ఈ రోజు కూడా మరి ఆంతరంగిక పురుషుడు ఎలా మన జీవితం ప్రభావితం చేయబడుతుందో, మరి ఆ 4 loves ద్వారా చాలా ఆదరించబడుతున్నాం, చాలా నేర్చుకున్నాం కూడా. ఎక్కడ వినని ఇప్పటి వరకు అయితే పర్సనల్ గా నేనైతే ఎక్కడ వినలేదు చక్కని సందేశాన్ని. థ్యాంక్ యూ అన్న. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. Thank you so much. ఈ మెసేజ్
థ్యాంక్ యూ అన్న. ఈ మెసేజెస్ దయచేసి ఇంకోసారి వింటే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుద్దండి. మరి యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి. మీరు చక్కగా మళ్ళీ ఒకసారి వినొచ్చు, వీలైతే రాసుకోవచ్చు, ఇతరులతో కూడా పంచుకోవచ్చు అండి ఇవి. మన మధ్యలో ఉన్న బ్రదర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పదం పొందడం ప్రభా, నీ దాసును మరుగుపరిచి మాతో నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ప్రభా విజయవంతమైన ప్రభ తన వివాహాల మీద ప్రభ దేశ భవిష్యత్తు ఆధారపడదని సెలవిచ్చినట్టుగా ప్రభ క్రైస్తవ జీవితంలో ప్రభ ఏ కుటుంబాలు అయితే ప్రభ అకుల పిస్కిల వల్ల ప్రభ కలిసి తండ్రి పనిచేయగలిగే కృప అయ్యేదని ప్రభ కలిసి ప్రేమ కలిగే ప్రభ ఎలాగలిపోకుంటుందో ఆ కుటుంబాలు దీవించబడతాయి తండ్రి. ఆ ప్రేమ బిడ్డల ప్రేమ ప్రభ సమాజంలో తండ్రి చూడగలం ప్రభ. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభ ఎవరు మాట్లాడని ప్రభ ఆ సబ్జెక్ట్ మాట్లాడగలిగే కృప తండ్రి అనుభవం తండ్రి నీ దాసం దయచేస్తాం ప్రభ. యథార్థంగా ఉండమంటే ప్రభా ఒకే మాట మీద ఉండం ప్రభా, ముక్కలుగా ఉండం కాదు కానీ ప్రభా సొంత ప్రభ నువ్వు నిండి ఉండగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు దాసుని ఇంకా అవుతున్న ప్రభ బలపరచండి. అనేక స్థలాల్లో వాడబడ్డానికి ప్రభ కేవలం మా గ్రూప్కే పరిమితం కాకుండా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడడానికి వారికి కూడా దేవునికరంగా ఉండగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దాసునికి ఇచ్చిన ప్రభ తండ్రి అనుభవాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి దాన్ని చెప్పగలిగే ప్రభ వయసు దాన్ని చెప్పగలిగే ప్రభ విధానాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడ్డ మాటలు ప్రభ మా హృదయాల్లో ప్రాక్టికల్ గా దేవతండి ప్రభ అది పనిచేయగలగును ప్రభ ఈ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మా లోపాలను ప్రభ సవరించుకొని ముందుకు సాగగలిగే ప్రభ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడిన దేవతల మాటలు ప్రభ 30 100 ఫలింపు చేయగలిగే కృప దయచేయమని మంచి ఫలితాలు ప్రభ తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు దీన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న ప్రభు నీ దోషని జ్ఞాపకం చేసుకొని నీ దోషని తన భార్యను బిడ్డలను సంస్థను ప్రభా అదేవిధంగా ప్రభా నీ యొక్క వర్చువల్ ఫెలోషిప్ని దీవించండి. ప్రభు దీన్ని సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని దీవించండి. కోటి వన్ ప్రచారం జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా అనేకమైన దేవతల ప్రభా నీ వాక్యం చెప్పగలిగే బిడ్డలు మాకు అనుగ్రహించే ప్రభు నీకు వందనాలు. అదేవిధంగా మా ప్రార్థించే వారిని అనుగ్రహించే ప్రభు నీకు వందనాలు. మా ప్రయాణాల్లో రాకపోకల్లో జీవన పోరాటాల్లో ప్రభా వారి సహాయంతో ముందుకు సాగుతూ ఉన్నాం ప్రభా. విద్యార్థుల సహాయం తెచ్చండి. అదేవిధంగా ఏ కుటుంబంలో ప్రభా ప్రభా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ కుటుంబాల మధ్య బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ప్రభా తండ్రి ఇబ్బందులు ఉన్నాయి, అగాధాలు ఉన్నాయి, వాటిని ప్రభా సవరించండి తండ్రి. అదేవిధంగా ప్రభా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అదేవిధంగా ప్రభా ఈరోజు జరగబోతున్న ప్రభా ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అదేవిధంగా ఆరాధనలో మీరుండి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని సహాయం తెచ్చామని ప్రభా 14వ తారీఖున ప్రభా నీటి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి ప్రభా సహాయం దయచేయండి. ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభా కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఈ సమస్తమైన పరిస్థితి చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నెరవేరునుగాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మాడల ప్రార్థన చేయవారిని శోధన లేక ఎందుకంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యాను వాక్యం చెప్పిన దాసులకు నడిపించిన బిడ్డలకు ఈరోజు జరగబోతున్న ప్రపంచ ప్రార్థనా దినోత్సవానికి ఆయనకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి ప్రత్యేక వందనాలండి. మనం ఎంజాయ్ చేస్తూ వాక్యాన్ని విన్నాము. వాక్యానుసారంగా జీవిద్దామండి. ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.